At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. బాగుంది కృష్ణ మంచి ఇంట్రడక్షన్ మూవీ. యాక్షన్ సీన్స్ లో బాగా కష్టపడ్డాడు. లవ్ సీన్స్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మోహన్ బాబు గారు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఓవరాల్ గుడ్ మూవీ. తన ఇంట్రడక్షన్కి అది ఫుల్ కామెడీ. సో బాగా నవ్విస్తాడు. ఫస్ట్ హాఫ్లో నరేష్ గారి కామెడీ అంటే సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉండదు. ఫస్ట్ హాఫ్లో నరేష్ గారి కామెడీ మాత్రం మస్తు నవ్వుకుంటారు. జనాలు బాగా నవ్వుకుంటున్నారు. ఆయన కామెడీకి ఎక్కువ నవ్వుకుంటున్నారు థియేటర్లో. ఒక ఫస్ట్ మూవీ లాంచ్ అయినట్టే అనిపించింది. సో కొన్ని తను బాగా యాక్ట్ చేసిండు. తను చూసుకున్న తర్వాత తను ఏం మిస్టేక్ చేసుకుంటూ అది రియలైజ్ అయ్యి ఇంకో దాంట్లో మూవీతోని తను మహేష్ బాబు గారిది కొన్ని సీన్స్లో మహేష్ బాబు గారు అండ్ కృష్ణ గారి రిఫరెన్స్ కనిపిస్తుంది. లాంగ్ షాట్లలో తను ఉరికినప్పుడు కొన్ని సీన్లో బ్యాక్ సైడ్ నుంచి చూస్తే సడన్గా మహేష్ బాబు గారు అనుకుంటారు. ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ రిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. సో నాకైతే పర్సనల్లీ వాళ్ళిద్దరు రిఫరెన్స్ కనిపించింది దాంట్లో. తను ఇద్దరు క్యూట్గా లేత పావురాలు లవ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారు ఇద్దరు. అలా ఫెయిర్ పర్ఫెక్షన్ అయితే బాగుంది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది. నేను ఈ మధ్యన చూసిన కొత్త హీరోల సినిమాల్లో జై కృష్ణ గారు చాలా బాగా చేశారు. 10 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్నంత చేశారండి. చాలా చాలా బాగా ఇప్పుడు ఏంటంటే కొత్త జై బాబు అనే వాళ్ళం జై జై బాబు, దాంతోపాటు జై 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 కృష్ణ మా నినాదం ఇదే. గట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా అందరూ ఆదరిస్తారు. మంచి సినిమా అండి. గట్టమనేని ఫ్యామిలీ అని కదా సినిమాలో కంటెంట్ ఉంది, అన్ని ఉన్నాయి, కావాల్సిన తెలుగు ప్రేక్షకులకు ఉంది కాబట్టి ప్రతి సినిమాని ఆదరించినట్టే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని కోరు. వేరే లెవెల్ అన్న. ఒక చెప్పాలా, సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీస్సులు, సూపర్ స్టార్ రైజింగ్ స్టార్ రమేష్ బాబు గారి ఆశీస్సులు, @ 3వ తరం సూపర్ స్టార్ జయకృష్ణ ఘట్టమనేనన్న. ఇన్ని రోజులు మహేష్ బాబుకు పోటీ లేదు అనుకున్నాం. మా మహేష్ బాబుకి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోనే పోటీకి వచ్చిండన్న. ఎందుకు చెప్పాలా, ఆల్రెడీ బాబు ప్యాన్ వరల్డ్కి వెళ్ళిపోతుండు వారణాసి తోటి. ఇప్పుడు లోకల్గా కమర్షియల్గా ఇంకో సూపర్ స్టార్ 3వ తరం సూపర్ స్టార్ మా జయకృష్ణ ఘట్టమనేనన్న. అన్న ఏందన్నా మామూలుగా చేయలేడన్న యాక్టింగ్. చెప్తున్నా కదా, బాబు 12వ సినిమా పోకిరిలాగా చేసిండన్న యాక్టింగ్. ఫైట్స్ అయితే వేరే లెవెల్ అన్న, డాన్స్ అయితే వేరే లెవెల్, మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అన్న. చెప్తున్నా కదా, బాబు ఎక్స్ప్రెషన్స్ కానీ మరో మహేష్ బాబుని చూసినట్టు అనిపిస్తుంది అన్న థియేటర్లో. హైట్, ఆ రన్నింగ్, ఆ ఫైట్స్. అరే చెప్తున్నా కదా, అజయ్ భూపతి సార్ చాలా థ్యాంక్స్ సార్. మాకు చాలా మంచి సినిమా ఇచ్చారు సార్.